శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. రామ్ చరణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒకటేసారి కుడి చేతికి సర్జరీలు జరిగాయి. ఒకరికి పవన్ కళ్యాణ్ గారికి అయితే ఈ రొటేటర్ కఫ్, భుజానికి సంబంధించినటువంటి రొటేటర్ కఫ్ అటు ముంబై కోకిలాబెన్ హాస్పిటల్లో సర్జరీ జరిగింది. ఆ తర్వాత ఎడమ చేతికి కూడా చేయవలసి ఉంది. 2 నెలల తర్వాత ఆయన ఇది రికవరీ అయిన తర్వాత దానికి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే టైంలో రామ్ చరణ్ గారికి కూడా ఇదే కుడి చేతికి సంబంధించి రిస్ట్, ఈ చేతికి సంబంధించినటువంటి ఈ ఈ భాగంలో ఆయనకు కూడా స్పెషలైజేషన్స్తో చేసినటువంటి ఒక అంతర్జాతీయ డాక్టర్ నిపుణులతో ఆయనకు కూడా సర్జరీ జరిగినటువంటి పరిస్థితి కూడా అందరికీ తెలిసిందే. అక్కడ గంగా హాస్పిటల్ కోయంబత్తూరులో ఇద్దరికీ కూడా యాదృచ్ఛికంగా కుడి చేతికి తగిలిందా లేదంటే వేరే ఏమన్నా ఉందా అని కావాలని అయితే ఎవరు చేయించుకుంటారులే, కానీ యాదృచ్ఛికంగానే ఇద్దరికి కూడా యాదృచ్ఛికంగానే ముందుగా ఈ సర్జరీ అనేది ముఖ్యంగా రామ్ చరణ్ గారికి సంబంధించి ఆయనకి పెద్ద సినిమాలో ఆ కంటికి గాయం లాస్ట్లో తగిలింది, అందరికీ తెలుసు. బట్ దానికన్నా ముందు ఆయన రిస్ట్కి తగిలింది. దీనిని ఈ నొప్పిని భరిస్తూనే రామ్ చరణ్ గారు సినిమా మీద ఎంత ప్రేమ, ప్రొడ్యూసర్ ఎక్కడా నష్టపోకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో ఆ నొప్పిని సినిమా చెప్పాలంటే ఒక 2 నెలల ముందుగానే రిలీజ్ అవ్వాలి. అయినా కూడా ఆ నొప్పిని భరిస్తూ షూటింగ్ లాస్ట్ వరకు కూడా ఆ నొప్పిని అలాగే ఎంతలా ఆయన ఇబ్బంది పడ్డారో ప్రత్యేకించి ఆయన ఎప్పుడూ కూడా ఎక్స్ప్రెస్ చేయలే. బట్ నిజంగానే మనకే ఒక చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేం. అది కూడా నరాలకు సంబంధించినటువంటి దెబ్బ తగిలింది ఆయనకి ఆర్థోపెడిక్కి సంబంధించి కావచ్చు, నర్వ్కి సంబంధించి కావచ్చు, అలాగే ఈ రిస్ట్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి డాక్టర్లు కూడా అమెరికా నుంచి ఇక్కడికి కోయంబత్తూరు వచ్చి ఆయన కోసం సపరేట్గా సర్జరీ చేసి వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఎవరైనా కానీ ఇంత భయంకరమైనటువంటి నొప్పిని పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి, చెప్పాలంటే ఎలక్షన్స్ ముందు సినిమా అప్పటి నుంచి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు ఈ చేతితో లాగి ఆయన వెముకల్ని విరక్కొట్టేసి చూపించినటువంటి ప్రేమను మనం చూసాం. అలాంటి ప్రేమను ఆయన కూడా తట్టుకుని ఇప్పుడు ఇదే నెలలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే జూలై నెలలో ఆయన కోకిలాబెన్ హాస్పిటల్లో సర్జరీ చేయించుకున్నారు. అలాగే ప్రేక్షకుల కోసం నిర్మాత ఇబ్బంది పడకూడదనేటువంటి ఒక ఆలోచనతో రామ్ చరణ్ గారు కూడా ఆ బాధని దిగమింగుకొని ఆయన కూడా ఈ చేతికి గాయాన్ని దాదాపు కొన్ని నెలల పాటు రామ్ చరణ్ గారు భరించి ఆయన కూడా ఈ నెలలోనే ఈ సర్జరీ చేయించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో డెఫినెట్గా ఒక కోఇన్సిడెంట్ అనాలి. వీళ్ళిద్దరికీ కూడా అన్నదమ్ములుగా, అంటే కొడుకు వరుస అయినా కూడా తమ్ముడిగానే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చూస్తూ ఉంటారు. సో ఇద్దరికి కూడా ఆ సిమిలారిటీస్ ఉంటాయి చాలా విషయాల్లో. ఇద్దరు కూడా కామ్ గోయింగ్ పర్సన్స్. అంటే చిరంజీవి గారి దగ్గర నుంచి ఏమి వారసత్వం తీసుకున్నారు అంటే చిరంజీవి గారిలో ఉండేటువంటి మంచితనాన్ని, సేవా గుణాన్ని, ఇంత లార్జ్ స్కేల్లో ఆ చూపించేటువంటి ఆ ప్రేమని, ఇవన్నీ కూడా వీళ్ళిద్దరిలో చాలా చూడొచ్చు. ఇద్దరు కూడా చాలా ఎక్కువగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళ పని లేదో వాళ్ళు చేసుకుంటారు. ఎక్కడో ఒక చోట కూర్చొని బుక్స్ చదువుకోవడం, ఇంకోటి చదువుకోవడం చేస్తూ ఉంటారు. కానీ అల్లరి చిల్లరగా తిరిగేటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరూ కూడా కాదు. సో వీళ్ళిద్దరికీ ఉండేటువంటి ఆ సిమిలారిటీసు ఇప్పుడు ఇక్కడ ఈ సర్జరీలో కూడా ఒకటే చేతికి జరగటం నిజంగా అదొక సంకల్పమేనేమో. ఆ దేవుడే వీళ్ళిద్దరి వెనకాల ఒక విధంగా నిలబడ్డారేమో అని కూడా చాలామంది అనుకుంటారు. ఏదేమైనా ఇద్దరూ కూడా త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. ప్రేక్షకులకి రామ్ చరణ్ గారు ఎప్పుడూ కూడా ఆయన చూపించేటువంటి ఆయన యాక్టింగ్, ఆయన పర్ఫార్మెన్స్తో పాటు ఆయన మంచితనం కూడా ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఆయన రాజకీయ రంగంలో ఉన్నారు, చాలా అద్భుతాలు సృష్టిస్తున్నారు. ప్రపంచంలోనే, ముఖ్యంగా దేశంలో ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు, ఏ మంత్రి చేయలేనటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆయన పూర్తి చేస్తున్నారు. ఇంకా చేయాలి, చేస్తూనే ఉండాలి. సో దానికోసం ఆయన తొందరగా కోలుకొని ముందుకు రావాలని అందరి అభిమానుల తరపున మనం కూడా కోరుకుంటున్నాం.